సో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది అండ్ మనకి 4 to 5 మంత్స్ లోనే 60 to 70% సిలబస్ ని కంప్లీట్ చేసుకున్నాం అండ్ చాలా స్కూల్స్ 100% సిలబస్ ని కంప్లీట్ చేసుకున్నారు కదా. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మన ఫస్ట్ చాప్టర్ లో ఉన్న ఏ క్వశ్చన్ అడిగినా కూడా కాన్ఫిడెంట్ గా అటెంప్ట్ చేయలేము. అండ్ ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. మన టార్గెట్ ఏమో 10 CGPA ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మైండ్ సెట్ తో నేను ప్రిపేర్ అయితే 10 CGPA నేను అచీవ్ చేయగలనా లేదా, ఇట్లాంటి భయాలు డౌట్స్ చాలా ఉండుంటాయి రైట్. సో దానికోసమే ఈ వీడియోలో కంప్లీట్ గా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మనం ఏం చేస్తే మన టార్గెట్ ని రీచ్ అవ్వగలుగుతాం, మన డైరెక్షన్ ఫోకస్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. వెల్కమ్ టు వేదాంతు తెలుగు 8, 9, 10. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. ఇప్పుడు ఈ వీక్ లో మనకి ఆల్రెడీ హాలిడే స్టార్ట్ అయిపోయాయి. నెక్స్ట్ వీక్ లో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన ప్రిపరేషన్ మన ఛానల్లో కూడా జరుగుతుంది రైట్. మ్యామ్ నా ఎగ్జామ్ అప్పుడెప్పుడో ఇంకా మార్చ్ లో ఉంది కదా, మేము ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, సో వీటి కోసం స్పెండ్ చేసే టైం ఏదో నేను దానికి చేయొచ్చు కదా. కానీ ఇక్కడ ఈ ఎగ్జామ్స్ మీరు ఇస్తేనే మీరు ఇక్కడి దాకా వెళ్ళగలడానికి మీరు ఎంత క్యాపబుల్, ఎంత రెడీగా ఉన్నారు అనే విషయం తెలుస్తుంది. సో వీటిని స్కిప్ చేయకుండా ఇప్పుడున్న హాలిడేస్ ని బాగా యూటిలైజ్ చేసుకొని ఎగ్జామ్స్ రాయండి అండ్ అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఎంత వరకు చదివాను, నేను ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేయాలి అని. అండ్ అట్ ద సేమ్ టైం మనకి అక్టోబర్ లోనే సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, అందులో ఎంత వరకు నేర్చుకున్నాం అనేది ఇప్పుడు మనం ఏమి చేయలేం. కానీ ఇప్పటి నుంచైనా ఈ కంప్లీట్ అట్లీస్ట్ ఇంకో 40% సిలబస్ అయినా మన చేతిలో ఉంది. క్లాసెస్ జరిగేటప్పుడు ఆన్ ది స్పాట్ డౌట్స్ క్లియర్ చేసుకోండి, కాన్సెప్ట్స్ క్లియర్ గా ఉండేలాగా చూసుకోండి. సో ఇదంతా మనం అక్టోబర్ లో చేయాల్సిన విషయం. అక్టోబర్ లో మనకి 100% సిలబస్ అయిపోతుంది. అన్ని సబ్జెక్ట్స్ లో 100% సిలబస్ అయిపోతుంది. సెప్టెంబర్, నవంబర్ అండ్ డిసెంబర్ లో ఏం చేస్తాం మ్యామ్? నవంబర్ లో మనం ఇక్కడ సిలబస్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు, డైరెక్ట్ గా మనం ఫస్ట్ రివిజన్ ని స్టార్ట్ చేస్తాం. రివిజన్ అంటే ఫస్ట్ పేజ్ లో టెక్స్ట్ బుక్ ఫస్ట్ పేజ్ నుంచి రివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు కాన్సెప్ట్ ని రెండోసారి చదువుతున్నట్టు. ఫస్ట్ ఒకసారి టీచర్ చెప్పేటప్పుడు చదివేశారు అండ్ సెకండ్ టైం ఇక్కడ చదువుతున్నారు, కానీ ఇది మీకు రివిజన్, ఫస్ట్ రివిజన్ కాబట్టి మళ్ళీ ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని మర్చిపోకుండా ఉండాలంటే చదివిన ప్రతి కాన్సెప్ట్ ని, ఇంపార్టెంట్ టాపిక్స్ ని ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ షార్ట్ నోట్స్ గురించి చాలా మంది లైట్ తీసుకుంటారు, కానీ టాపర్స్ కి అండ్ మన నార్మల్ యావరేజ్ స్టూడెంట్స్ కి మధ్యలో తేడా ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలే. వాళ్ళు ఇట్లాంటి షార్ట్ నోట్స్ ని, ఇట్లాంటి ఎగ్జామ్ స్ట్రాటజీస్ ని ఫాలో అవుతారు. రివిజన్ చేస్తున్నాం కదా, అయిపోయింది కదా, మరి షార్ట్ నోట్స్ ఎందుకు అని అంటే మనకి మల్టిపుల్ రివిజన్స్ అవసరం. సో ఒక్కసారి రివిజన్ చేసినప్పుడు ఒక చాప్టర్ కి 2 hours టైం పడితే సెకండ్ టైం రివిజన్ చేసినప్పుడు దానికి ఆటోమేటిక్ గా 1 hour పట్టాలి, లేదంటే 1.5 hour పట్టాలి. లేదు ప్రతిసారి చదివిన ప్రతిసారి 2 hours టైం స్పెండ్ చేస్తా అంటే దాన్ని రివిజన్ అన్నారు, అక్కడ మన టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ టైం చదివినప్పుడే క్లియర్ గా చదివేసి అందులో ఉన్న ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ ని, అది ఏ రకంగానైనా మీకు కన్వీనియంట్ వేలో ఒక నోట్స్ ని ప్రిపేర్ చేసుకుంటే దాన్ని మల్టిపుల్ టైమ్స్, ఒకసారి రివిజన్ అయిపోయిందా రెండోసారి రివిజన్ చేయండి, అయిపోయిందా థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, అట్లా ఎగ్జామ్ వరకు చేయాలి. కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి అండ్ తొందరగా రీకాల్ చేసుకోగలం. ఇక్కడ మనకి ఫస్ట్ రివిజన్ మనకి 1 month సరిపోదు, నవంబర్ అండ్ డిసెంబర్ ఖచ్చితంగా ఈ 2 months కావాలి రివిజన్ కి, అన్ని సబ్జెక్ట్స్ అండ్ అన్ని చాప్టర్స్ గురించి మాట్లాడితే. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి అన్ని చదివేస్తాం కాబట్టి కాన్సెప్ట్స్ పైన ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, మీరు ఎక్కడ వీక్ గా ఉన్నారు అనేది తెలుసుకోండి. సో ఎవరు స్ట్రాంగ్ పర్సన్ అనేది ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఒక మనిషికి తన వీక్నెస్ ఏంటో తెలిసి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఎట్లా తగ్గించుకోవాలి తెలిసిన వాడే స్ట్రాంగ్ పర్సన్ అవుతాడు, వాళ్ళే టాపర్స్ అవుతారు, వాళ్ళు అనుకున్న గోల్ ని రీచ్ అవుతారు. సో ఇలాగే మీరు ఇక్కడ స్కూల్లో పెట్టే ప్రతి ఎగ్జామ్ ని రాసి అండ్ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరో వచ్చి మానిటర్ చేయరు, నువ్వు ఇక్కడ వరకు బాగా చదివావు, నువ్వు దీని తర్వాత ఇది చెయ్యాలి అని ఎవరు వచ్చి ఏది మీకోసం చేయరు. మీకు ఇది కావాలా, మీకు మీ గోల్ ని రీచ్ అవ్వాలా, మీరే కష్టపడండి, మిమ్మల్ని మీరే అనలైజ్ చేసుకోండి. దాని తర్వాత జనవరి ఫిబ్రవరికి వచ్చేసామంటే ఇక్కడ మనం కొత్తగా నేర్చుకోవడానికి, లేకపోతే నాకు ఇది అర్థం కాలేదంటే కూర్చోబెట్టి చెప్పడానికి ఎవరు ఉండరు. బికాస్ మనకి ఈ లాస్ట్ 2 months అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ప్రిపరేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ వరకు మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారు, కానీ ఈ 2 months లో ఏం చేస్తున్నారు, మీరు నేర్చుకున్న విషయాన్ని ఎగ్జామ్ లో ఎలా ప్రెజెంట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ మాక్ టెస్ట్లు ఇవ్వండి. సో మాక్ టెస్ట్లలో మీ కంప్లీట్ మోటో ఏంటి, ఎంత వరకు నేను అటెంప్ట్ చేస్తున్నాను పేపర్ ని, ఏవి అటెంప్ట్ చేయలేకపోతున్నాను, ట్రిక్కీగా ఏమున్నాయి, ఇట్లాంటి విషయాలని ఇక్కడ అనలైజ్ చేయండి. ఇక్కడ టైం గురించి ఆలోచించకపోయినా టైం బౌండ్ టెస్టులు కూడా చాలా
చాలా అవసరం. ఎంతసేపు నేను ఇచ్చిన పేపర్‌ని రాసుకుంటూనే పోతా అనంటే మనకి లిమిట్‌లెస్ టైం లేదు గదా! ఓన్లీ ఉన్నది 3 అవర్సే. ఆ 3 అవర్స్‌ని ఎంత బాగా యుటిలైజ్ చేసుకోగలం అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఇట్లాంటి టైమ్ బౌండ్ టెస్టులు కూడా రాసినప్పుడే తెలుస్తుంది. ఒక పేపర్ తీసుకున్నారంటే స్టాప్ వాచ్ పెట్టుకోండి 3 అవర్స్‌కి. ఆ 3 అవర్స్‌లోనే ఏం రాసినా ఇంకా ఆ 3 అవర్స్‌లోనే ఇంక అప్పుడే అయిపోయాక పేపర్‌ని అనలైజ్ చేయండి. సో, నేను ఎన్ని అటెంప్ట్ చేశాను, ఎన్ని అటెంప్ట్ చేయలేదు, ఇంకా నేను ఎంత ఏది ఎట్లాంటి స్ట్రాటజీస్ వాడొచ్చు అనేదంతా గూడా ఇక్కడ తెలిసిపోతుంది. రైట్? సో, మిమ్మల్ని మీరు మానిటర్ చేసుకుంటూనే ఉంటారు. ప్రతి ఎగ్జామ్‌కి నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇవ్వండి. వీలైనన్ని ఎగ్జామ్స్. సో, వాటితో పాటుగా మనకిక్కడ ప్రాక్టీస్ కూడా అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎగ్జామ్ అంటే భయం పోతుంది. చాలా డౌట్స్ ఒస్తాయి. అది అకాడమిక్ డౌట్సే కావచ్చు, సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్సే కావచ్చు, లేదంటే ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్సే కావచ్చు. సో, వాటిని ఇమ్మీడియేట్‌గా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండండి. దెన్ కమింగ్ టు ఫిబ్రవరి. అది లాస్ట్ మంత్. ఇంక ఫ్యూ డేస్ మాత్రమే మిగిలుంటాయి. ఇక్కడ ఎగ్జామ్ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి. ఫస్ట్ నేను ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి, ఎట్లాంటి వాటికి నేను టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, ఎట్లాంటి వాటికి ఇంత టైం ఇస్తే సరిపోతుంది, ఫస్ట్ ఏది అటెంప్ట్ చేయాలి, లాస్ట్ ఏది అటెంప్ట్ చేయాలి, సో ఈ క్వెషన్ ని నేను ఎంత బాగా ప్రెజెంట్ చేయగలను, రైటింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఫెబ్ లో చూసుకోండి. రైట్? దాని తర్వాత మార్చ్కి వచ్చేసరికి మనకి హార్డ్లీ సెకండ్ వీక్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇక్కడ చాలా మనకి అన్ని రకాలుగా అన్ని డైరెక్షన్స్ నుంచి ప్రెషర్ అనేది వస్తుంది. మీరు మెంటల్ గా హెల్దీగా ఉండండి, అంటే ప్రశాంతంగా ఉండండి, పీస్ఫుల్ గా యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఫిజికల్ గా హెల్దీ ఉండండి, మంచి ఫుడ్ తీసుకోండి, ఖచ్చితంగా 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక ప్రాపర్ షెడ్యూల్ అనేది మెయింటైన్ చేయండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఎగ్జామ్ టైంలో మనకి ఏమేం కావాలో అవన్నీ కూడా ముందే తీసి పెట్టుకోండి. అండ్ ఎగ్జామ్ హాల్‌కి ఎట్లాంటి టెన్షన్స్ ఏం లేకుండా ముందే ఉండేలాగా చూసుకోండి. రైట్? సో, ఇక్కడి వరకి ఇట్లాంటి ఇది ఒక జస్ట్ అవుట్‌లైన్ మాత్రమే. సో, దాని తర్వాత మరి సబ్జెక్ట్ వైస్‌గా ఎలా మ్యామ్ అనంటే, మన ఛానెల్‌లో ఆల్రెడీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో ఇట్లాంటి సబ్జెక్ట్స్‌కి సంబంధించిన క్లాసెస్ వస్తున్నాయి. సో, వాటికి సంబంధించిన గైడెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి అనంటే, మీ స్కూల్‌లో ఉన్న వాళ్ళతోనో, స్టేట్‌లో ఉన్న వాళ్ళతోనో కాకుండా కంప్లీట్‌గా ఇండియాలో ఉన్న స్టూడెంట్‌తో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలనంటే, మనకి ఎంవిసాట్ ఎగ్జామ్ అనేది మన వేదాంతు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో, దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఈ ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేసి 10థ్ క్లాస్ లేదంటే 9థ్ క్లాస్ మీ బోర్డ్‌లో ఉన్న సిలబస్‌తోనే ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ వల్ల మనకి యూజ్ ఏంటి మ్యామ్ అంటే, 10థ్ తర్వాత మీరు ఇంటర్ కానీ, లేకపోతే దాని తర్వాత నీట్, జేఈ ఏ రకమైన కోర్స్ మీరు వేదాంతు నుంచి తీసుకోవాలనుకున్నా అప్ టు 100% ఆఫ్ సిలబస్ ఉంటుంది. అప్ టు 100% ఆఫ్ స్కాలర్‌షిప్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో, ట్రై టు మేక్ ఎ యూటిలైజ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం ఎగ్జామ్ రాస్తున్నాం. దట్టు మనకి తెలిసిన మనం ప్రిపేర్ అవుతున్న కాన్సెప్ట్సే కాబట్టి సో యూటిలైజ్ ఇట్. అండ్ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడానికి కూడా, ఒకవేళ మీరు సిబిఎస్ఈలో ఉన్నట్లయితే మీకు ఎంతవరకు చదివారు, ఇంకా ఎంత చదవాలి, ఇట్లాంటివి తెలుస్తాయి. అండ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ 10th అక్టోబర్ నుండి 20th అక్టోబర్ వరకు ఆన్లైన్ లో రాసుకోవచ్చు. సో ఈ లింక్ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. అక్కడ మీ నెంబర్ ఇచ్చి ఓటీపీ మెన్షన్ చేస్తే మీరు ఈజీగా రిజిస్టర్ అవ్వగలరు. ఓకే? సో ఇట్లాంటి ఎగ్జామ్ కి సంబంధించిన ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు 8, 9, 10th. Bye guys. We'll meet you in next video.